ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికల పెళ్లి వేడుకలు మూడో రోజు జరగనున్నాయి. ఇవాళ చివరి రోజున మంగళ ఉత్సవ్ పేరుతో రిసెప్షన్ నిర్వహించనున్నారు. రెండవ రోజైన శనివారం ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులకు శుభ ఆశీర్వాదం అందించారు. జియో కన్వెన్షన్ సెంటర్ కు విచ్చేసిన ప్రధానికి ముఖేష్ నీతా అంబానీ దంపతులు ఘన స్వాగతం పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, ఏక్నాథ్ షిండే, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ నేతలు అంబానీ పెళ్లిలో సందడి చేశారు. అనంత్ రాధిక పెళ్లితో అంబానీ ఇంట ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అత్యంత వైభవంగా జరిగిన అనంత్ రాధిక వివాహానికి సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. ఇవాళ భారీ స్థాయిలో నిర్వహించే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల రిసెప్షన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళ ఉత్సవ్ పేరుతో జరగనున్న రిసెప్షన్ కు దేశంలోని సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇండస్ట్రియలిస్టులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వ్యక్తులు హాజరు కానున్నారు. 3 రోజుల పెళ్లి వేడుకల్లో మొదటి రోజు పెళ్లి ఘనంగా జరగ్గా, రెండో రోజు శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇవాళ చివరి రోజు మంగళ ఉత్సవ్ పేరుతో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మనం చూస్తూనే ఉన్నాం. ఘనంగా 3 రోజుల పెళ్లి జరుగుతోంది. అందులో భాగంగా నిన్న శుభ్ ఆశీర్వాద్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నూతన వధూవరులను ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. ప్రధాని మోదీకి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా మరోవైపు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఏక్నాథ్ షిండే వారు ముగ్గురు కూడా ఈ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులందరూ కూడా ఈ 3 రోజుల పెళ్లి వేడుకల్లో భాగస్వాములయ్యారు.